ఏమో అండి, అది చూసే వాళ్ళకి అర్థమవుతుందండి. మోహన్ గారు, ఈశ్వర్ గారు, ఓకే. రాయుడు ట్రావెల్స్ బ్లాగ్స్, హాయ్ అండి రాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గిఫ్ట్స్ మీరు ఇవ్వాలి కదండి, పెళ్ళికి వస్తే మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇద్దరిలో ఎవరు చూడడానికి బాగుండేది? ఏమో అండి, చూసే వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియదండి. మా సిస్టరే మంచిగా ఉంటుంది. తిన్నానండి, మీరు తిన్నారా అండి రాయుడు గారు? ఏం స్పెషల్ అండి? ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చారు మీరు రాయుడు గారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. అవునండి, సిస్టర్ ఉంది, ఈశ్వర్ గారు. ఏం చేసినావు రామ్మి అని? ఏం చేసినావు? గచ్చు తమన్న ఆటలు గచ్చు కొట్టిన అంటే నిన్ను కొడతా నేను. మీ చెల్లి అయినా నాకు ఇవ్వండి, మ్యారేజ్ చేసుకుంటా. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంటున్నారండి, లవ్ మ్యారేజ్, ఇంకెడిగెళ్ళి ఇవ్వడానికి వస్తుంది. మామ పనుకుంటావా ఇక్కడ? మామ కొడతారా? అయ్యో వద్దండి, మీ చెల్లి వద్దు. ఏం కొట్టర్లే అండి. లవ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించాలి కదా, బట్ మై వైఫ్ నన్ను చేసుకుంటావా లేదా చచ్చిపోమంటావా అని ఇప్పుడు నన్ను చెప్తుంది. అవునా, మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కాదా అండి? అంటే లవ్ కమ్ అరేంజ్ కాదా? పెళ్ళైనాక అదంతా కామన్ లేండి, వాళ్ళు అంటారో మీరు భరించాలి, అది తప్పదు. ఇక మా ఆయన భరిస్తుంది కదా నన్ను, అట్లనే మీరు కూడా భరించాలి మీ వైఫ్లని. ఎన్ని రీల్స్ వస్తలేవండి వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి? అన్నం అంతా చూడు ఎట్లా చల్లిండో వాడు. అన్నం అంతా తీసి ప్లేట్లో ఇప్పుడు, లేకపోతే నీకు దెబ్బలు పడతాయి. ఇక మా పెద్దోడిని చూస్తారా మీరు? ఆగుదచ్చు, హాయ్ చెప్పు. ఆ ఫోన్ వలిగిందంటే నిన్ను చూడు. ఇక హాయ్ అని, హాయ్ ఫ్రెండ్స్, ఏ నీ డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తావు. గట్టిగా చెప్పురా, గట్టిగా చెప్పురా. ఓ నీకన్నా వాడేనాయం చిన్నోడు. జుట్టు ఊడిపోయాక ఏదైనా దొరకదు, పెళ్ళయ్యాక లవర్ దొరకడం ఒకటే. అంతే అండి, ఇంకా పెళ్ళైనాక లవర్ ఎందుకండి? అన్నీ వైఫే అనుకోవాలి. హాయ్ తమ్ముడు, అగో హాయ్ చెప్పు నాని. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా పెద్దలకి మాట కొంచెం సరిగా రావు, ఇంకా మా చిన్నోడు మంచిగా మాట్లాడతాడు.